అందరికీ నమస్తే అండి. ఒకప్పటి హీరో, ప్రస్తుత క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ గారు 2 రోజుల కిందట చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి, వివాదాస్పదం అయ్యాయి. ఆయన కామెంట్ల మీద సామాన్య సగటు మనిషి నుంచి, సగటు ప్రేక్షకుడి నుంచి 90% పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కానీ సెలబ్రిటీలు, యాంకర్లు, హీరోయిన్లు అండ్ స్త్రీల హక్కుల కోసం ఫైట్ చేసి సోషల్ మీడియాలో స్వేచ్ఛగా వాళ్ళ భావాన్ని, వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అనసూయ గారు అండ్ చిన్మయి లాంటి వాళ్ళు అండ్ ఇంకా చాలామంది శివాజీ గారి వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అండ్ శివాజీ గారికి కూడా మహిళా కమిషన్ నుంచి నోటీసులు వెళ్ళాయి. ఈ నెల 27వ తేదీన ఆయన నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని కోరాయి. సో ఇవన్నీ ఎదురవడంతో తను ఎందుకులే వివాదం అనుకున్నారేమో, తను శివాజీ గారు నిన్న సాయంత్రం ఎక్స్లో పోస్ట్ చేసి క్షమాపణలు చెప్పారు. అయితే ఈ ఓవరాల్ ఇష్యూలో మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. నేను నిన్న ఒక వీడియో చేస్తే దానికి వచ్చిన కామెంట్లు ఆల్మోస్ట్ 99% కామెంట్లు శివాజీ గారి కామెంట్స్కి అనుకూలంగానే వచ్చాయి. ఇక్కడ ఈ అంశాన్ని మనం చాలా సున్నితంగా డిస్కస్ చేయాలి. శివాజీ గారు మాట్లాడింది, ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, తన భావాన్ని వ్యక్తం చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మన స్వాతంత్రం, అదే మన రాజ్యాంగం మనకిచ్చింది. సో ఆయన అలా మాట్లాడారు. అయితే అది ఎదుటివారి మనోభావాల్ని కించపరిచేలా ఉండకూడదు. మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నప్పటికీ దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. సో ఇక్కడ శివాజీ గారు మాట్లాడిన పదాల్లో కొన్ని పదాలు, సామాన్లు అనే కొన్ని పదాలు అభ్యంతరకరం. కాబట్టి ఆయన ఆ పదాలు వాడకుండా తన భావాన్ని వ్యక్తీకరించినట్టయితే మేబీ స్త్రీలలో కూడా చాలామంది యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఆయన ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ ఆయన చెప్పిన తీరు, చెప్పిన విధానం, చెప్పిన వేదిక అండ్ చెప్పిన సందర్భం కారణంగా అవి వివాదాస్పదం అయ్యాయి. పర్టికులర్గా ఆయన వాడిన 2 పదాలు వివాదానికి దారితీశాయి. ఇది అంటే ఈ మొత్తం ఓవరాల్ ఇష్యూ, అసలు హీరోయిన్లు ఎటువంటి బట్టలు వేసుకోవాలి, సినీ రంగంలో ఇటువంటి వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు, పెద్ద పెద్దోళ్ళు, పెద్ద పెద్ద హీరోలు లేదా శివాజీ లాంటి పెద్దలు ఇలా మాట్లాడవచ్చా లేదా, సూచన చేయొచ్చా లేదా, ఇది సమాధానం లేని ప్రశ్న. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మధ్య ఒక 20 రోజుల కిందట వైజాగ్ వెళ్ళాను. అదే అప్పుడు మ్యాచ్ అయింది చూసారా, అంతకు ముందు రోజే వైజాగ్ వెళ్ళాం. అక్కడే నేను, మా ఫ్రెండ్స్ కొంతమంది, మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది స్పెండ్ చేశాం. నైట్ 11:30 తర్వాత రిషికొండ బీచ్, సాధారణంగా వైజాగ్ వెళ్ళినప్పుడు మిడ్ నైట్లో కూడా బీచ్ లాంటి తిరుగుతారు చాలామంది, బాగుంటుంది కాబట్టి. అక్కడ తిరిగేటప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ తిరుగుతారు అండ్ లవర్స్ తిరుగుతారు, ఎవరైనా తిరుగుతారు, ఎవరి ఇష్టం వాళ్ళది. అక్కడ ఒక నైట్ 11:30 తర్వాత ఎవరో ఒక ప్రేమ జంట, ఒక కపుల్ వచ్చారు. వచ్చి కాస్త వాళ్ళ మూడ్లో వాళ్ళు మునిగిపోయారు. అక్కడే చాలామంది అలాగే ఉన్నారు. అండ్ మిగిలిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలందరూ ఆడుకుంటున్నారు, తిరుగుతున్నారు, కుర్రాళ్ళ పక్కన మందు కొడుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. రిషికొండ బీచ్, అక్కడ రిషికొండ బీచ్లో కొబ్బరి చెట్లు ఉంటాయి అండ్ కూర్చోడానికి బల్లలు ఉంటాయి, అన్నీ బాగానే ఉంటుంది. సో ఇక్కడ వెళ్తున్న వాళ్ళు కొంతమంది ఏమో ఎవరైతే కప్పులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకొని వస్తున్నారు. కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకొని నవ్వుకుంటూ, కొంతమంది దూరం నుంచి ఫోటోలు తీసుకుంటూ, వీడియోలు తీసుకుంటూ వస్తున్నారు. కొంతమంది అది కామనేలే అని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఆ సీన్ని 100 మంది చూసినప్పుడు ఒక 10 మందికి దగ్గరికి వెళ్ళి చూడాలనిపించవచ్చు, ఒక 10 మందికి వీడియో తీయాలనిపించవచ్చు. అంటే ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతారు. ఇదంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన విధానం, వాడి ఆలోచన విధానం అండ్ వాడు పెరిగిన వాతావరణం, ఆ సందర్భం, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి, వాడి మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి. సేమ్ ఇక్కడ హీరోయిన్ దుస్తుల విషయంలో కూడా అంతే. నిధి అగర్వాల్ మొన్న ఒక ఈవెంట్కి వెళ్ళారు, ఒక పాట రిలీజ్ వేడుకకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆమె హీరోయిన్లు ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటారో అటువంటి డ్రెస్సే వేసుకున్నారు. దాంతో ఆమె చాలా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యారు. మేబీ ఆమె ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆమెను ఎవరు డిస్టర్బ్ చేయకపోతే ఆమె వెళ్ళి వచ్చేసేవాళ్ళే. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 100 మంది ఆమె చుట్టూ గుమిగూడారు, ఆమెను తాకబోయారు, అసభ్యంగా తాకబోయారు, కొంతమంది టచ్ చేశారు కూడా. సో వాళ్ళు సెల్ఫీల కోసం వెళ్ళారా, టచ్ చేయడానికి వెళ్ళారా, కక్కుర్తితో వెళ్ళారా, ఇంకా ఏమైనా చూడడానికి వెళ్ళారా, ఎందుకు వెళ్ళారనేది అక్కడ వాడి మైండ్లో, వాడి బుర్రలో ఏముందో వాడి ఇష్టం. ఇక్కడ పబ్లిక్లోకి వచ్చినప్పుడు సినిమా తెర మీద మీరు ఏమైనా చేయొచ్చు, లేదా సినిమా యూనిట్లో మీరు ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా చూపించవచ్చు. అది శృతి మించితే సెన్సార్ వాళ్ళు చూసుకుంటారు.
ఆ సీన్ డిమాండ్ని బట్టి డైరెక్టరు, హీరో, ప్రొడ్యూసర్ వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ బయటకు వచ్చేసరికి, పబ్లిక్ లైఫ్లోకి వచ్చేసరికి ఖచ్చితంగా శివాజీ గారు చెప్పినట్టు పాటిస్తే మంచిది కదా. తప్పేముంది? ఈవెంట్లకు వచ్చినప్పుడు చీరలు కట్టుకుంటే తప్పేముంది? అలా పొట్టు పొట్టు డ్రెస్సుల్లో రావాల్సిన అవసరం ఏముంది? మేబీ ఇక్కడ స్త్రీలు కూడా మాట్లాడొచ్చు, అదేంటి అలా వచ్చే హక్కు లేదా, మా ఇష్టం, మాకు నచ్చిన బట్టలు మేము వేసుకుంటాము అని అనసూయ గారు అండ్ చిన్మయి లాంటి అభ్యుదయ భావాలు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద భావాలు ఉన్నవాళ్ళు, చైతన్యం బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే అనుకోవచ్చు. అది వాళ్ళ అభిప్రాయం, అది వాళ్ళని తప్పుపట్టడానికి లేదు. అయితే మీరు అలా వేసుకొని వచ్చినప్పుడు ఒక 100 మంది మిమ్మల్ని చూసినప్పుడు అందరూ మిమ్మల్ని పాజిటివ్గానే చూడాలని మీరు కోరుకోకూడదు. ఒక 5గురు చెత్త వెధవలు ఉండొచ్చు, వాళ్ళలో చెత్త మైండ్ సెట్ ఉండొచ్చు, వాళ్ళు మిమ్మల్ని అసభ్యంగా చూడొచ్చు, అసభ్యంగా కామెంట్ చేయొచ్చు. ఒక 10 మంది మంచిదే కదా, అటువంటి డ్రెస్సులు వేసుకుంటే తప్పే ఉంది, మనం అన్నీ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నాం కదా, ఇది కూడా మంచిదే కదా, ట్రెండ్ మారుతోంది అని వదిలేయచ్చు. కొంతమంది తిట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇలా అక్కడ చూసిన 100 మందిలో ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవ్వచ్చు, ఒక్కొక్కరు ఒక్కోలాగా దాన్ని రెస్పాండ్ అవ్వచ్చు. అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఆశించకూడదు. సో అంటే ఇక్కడ బట్టలు వేసుకున్న వాళ్ళు, అలా వచ్చిన వాళ్ళు పబ్లిక్ నుంచి వచ్చే రియాక్షన్కి సిద్ధమైపోవాలి. అలా సిద్ధమైతేనే అటువంటి బట్టలు వేసుకోవాలి. అయితే దాన్ని కామెంట్ చేసినప్పుడు ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. అక్కడ 100 మంది చూస్తారు కదా, వాడికి నచ్చినట్టు వాడు తిట్టొచ్చా అనుకుంటే వాడు మనసులో ఏదైనా తిట్టుకోవచ్చు. కానీ అవతల వాళ్ళకి అది వినబడినా, వీడు పరిమితి దాటినా, శృతి మించినా అది తప్పే, నైతికంగా తప్పే, చట్టపరంగానూ తప్పే. సో ఇక్కడ చూసిన వాళ్ళ కోణంలో పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఆ ఇన్కన్వీనియన్స్కు సిద్ధపడి వచ్చేయాలి. లేదు మమ్మల్ని ఎవరో ఇన్కన్వీనియన్స్ గురి చేయకూడదు, మాకు నచ్చినట్టు మేము పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటాము అనుకోకూడదు. ఇక్కడ అంటే అన్నీ ఉంటాయండి, నైతికత ఉంటుంది, మెచ్యూరిటీ ఉంటుంది, అండ్ అక్కడ చట్టం ఉంటుంది, రకరకాల ఆస్పెక్ట్స్లో దీన్ని ఆలోచించాలన్నమాట. కాబట్టి శివాజీ గారు చెప్పిన దానిలో ఆయన చెప్పిన ఉద్దేశం మంచిదే. ఆయన చాలా ఒక సినీ పెద్దగా హీరోయిన్లకు ఎటువంటి సూచన ఇవ్వాలో అటువంటి సూచన ఇచ్చాడు. దాన్ని చాలామంది వక్రీకరిస్తున్నారు, వివాదం చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన వాడిన పదాలు, 1-2 పదాలు తప్పుడు పదాలు వాడాడు. ఆయన ఒక అసభ్య భావజాలం వచ్చేలా వాడాడు. ఆ పదాలు వాడకుండా ఆయన ఉంటే ఈ పాటి చాలామంది అతనికి మద్దతు ఇచ్చేవాళ్ళు. ఈవెన్ మేబీ కొంతమంది అమ్మాయిలు కూడా, ఈ రగిలిపోతున్న వాళ్ళు కూడా ఆయన అంతగా రియాక్ట్ అయ్యే వాళ్ళు కాదేమో. సో ఇక్కడ ఎవరైనా చెప్పాలనుకుంటే పరిమితులకు లోబడి అసభ్య పదాలు లేకుండా, పరోక్షంగా కూడా అసభ్య పదాలు లేకుండా చెప్తే బాగుంటుంది, యాక్సెప్ట్ చేయాలి. అలా చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. కానీ శివాజీ గారు చెప్పడం మాత్రం యాక్సెప్ట్ చేయాల్సిన అంశమే అయినప్పటికీ, ఆయన ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఆ పదాలు కరెక్ట్గా వాడలేదు కాబట్టి, రాంగ్ పదాలు కాబట్టి శివాజీ గారు దానికి బాధ్యత వహించాల్సిందే. అందుకు ఆయన పబ్లిక్గా అపాలజీ చెప్పాడు. కానీ ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఒకటి, అనసూయ గారు కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు, మీకు నచ్చినట్టు బట్టలు మీరు వేసుకోవడంలో తప్పే లేదు, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడంలో తప్పే లేదు. కానీ దాని నుంచి వచ్చే రియాక్షన్కి కట్టుబడి ఉండాల్సిందే, సిద్ధమైపోయి ఉండాల్సిందే. ఎవడు ఎలా నచ్చితే అలా ఉంటాడు. చూసిన అందరూ కూడా మిమ్మల్ని పొగడాలని, మీరు సూపర్, మీరు బ్యూటిఫుల్, మీరు అది ఇది అనాలని ఆశించకూడదు. ఎవడికి నచ్చినట్టు వాడు మాట్లాడతాడు. అది పరిమితులకు లోబడి ఉండకపోతే వాళ్ళ ఇష్టం, అది మీ ఇష్టం. కానీ దానికి సిద్ధమై ఉంటేనే మంచిదన్నమాట.